హలో గైస్ ఎవ్రీవన్, దిస్ ఈస్ ప్రేమ్చంద్ ఐకాన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నా. సో ఇవాళ వీడియో ఏంటో ఆల్రెడీ తమిళలో చూసి ఉంటారు. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అంటే ఈ జనరేషన్లో అండ్ అలాగే ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఇటువంటి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత కష్టపడతా, మీకు అంత మంచి కంటెంట్ ఇస్తా. ప్లీజ్ సపోర్ట్ టు మీ. సో నా ఛానల్లో ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్, అప్పుడప్పుడు కామెడీ వీడియోస్, మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా. ప్లీజ్ సపోర్ట్. సరే, మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రెజెంట్ జనరేషన్లో అసలు మ్యారేజ్ చేసుకోవచ్చా చేసుకోరాదా అని అంటే, సో అది ఒకటి ఏంటంటే మీ ఒపీనియన్. బట్ ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ అమ్మాయిలు ఎట్లున్నారంటే, ఒకప్పుడు అమ్మాయిలు ఎట్లుండంటే సో చాలా సిన్సియర్గా ఉండేవాళ్ళు. సో ఒకరిని లవ్ చేస్తే సో వాళ్ళని మాత్రమే పెళ్లి చేసుకునేవాళ్ళు. సో లేకపోతే అమ్మ నాన్న చూసిన సంబంధం చేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎట్లుందంటే సో పెళ్ళికి ముందే అందరు అమ్మాయిలు అంటలేను, కొంతమంది అమ్మాయిలు అంటున్నా. సో పెళ్ళికి ముందే ఒక పర్సన్ని లవ్ చేసినా కూడా సో మళ్ళీ అతనితోని రిలేషన్షిప్లో ఉంటూ కూడా సో మళ్ళీ సెకండ్ పర్సన్ మ్యారేజ్ చేసుకొని సో ఇట్లా నడిపిస్తున్నారు. ఒకవేళ ఎవరైతే ఫస్ట్ పర్సన్ ఉంటాడు కదా, సో అతనితో మాట్లాడుతున్నప్పుడు సెకండ్ పర్సన్ని మ్యారేజ్ చేసుకున్న అంటే సెకండ్ పర్సన్ అడ్డం వస్తే సో అతన్ని ఖతం చేస్తున్నారు. సో ఈ ప్రజెంట్ ఏ నడుస్తుంది అంటే, అటువంటి అప్పుడు ఎవరైతే అమ్మాయి ఉంటారో మ్యారేజ్ చేసుకోకపోవడమే బెటర్. మీకు అట్లా ఉండాలనిపిస్తే ఎవరైతే ఫస్ట్ పర్సన్ ఉంటారు కదా, సో అటువంటి పర్సన్తో కూడా ఉండండి. సో ఇంకొక కేటగిరీ ఏంటంటే, కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎట్లా అంటే మ్యారేజ్ అయినాక కూడా కొన్ని రోజులు బాగానే ఉంటారు, మళ్ళీ తర్వాత ఇంకొక పర్సన్ తోటి ఇట్లా ఎఫ్ఐఆర్ పెట్టుకొని అట్లా కొంతమంది రిలేషన్షిప్ నడిపిస్తారు. కొన్ని రోజులు రిలేషన్షిప్ నడిచిన తర్వాత సో హస్బెండ్ అడ్డం వస్తే అతన్ని ఖతం చేసేస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు ఎవరైతే ఉంచుకున్న పర్సన్ ఉంటాడో సో అతను ఒక స్టేజ్ వరకే ఉండొచ్చు. ఎందుకంటే ఉంచుకున్న పర్సన్ అతను ఎటువంటివాడో తెలియదు. బట్ మీ భర్త మాత్రం ఒక మాట అన్నా కూడా జీవితాంతం మిమ్మల్ని బాగా చూసుకుంటాడు. సో మాట కోపంలో అంటాడు కావచ్చు, కానీ కాకపోతే మీ భర్తకు మించిన ప్రేమ మీకు ఎక్కడ దొరకదు జీవితంలో. కాబట్టి కొంచెం ఆలోచించండి. ఏదో మీ క్షణిక సుఖాల కోసం సో మీ బంగారు బంధాన్ని దూరం చేసుకోకండి, మీ జీవితాలను ఆగం చేసుకోకండి. కాబట్టి మీ భర్తే మీకు ముందు. సో అట్లా అన్నమాట. ఇంకొకటి, ఇక మ్యారేజ్ చేసుకోవచ్చా చేసుకోరాదా అని అబ్బాయిలు అడిగితే సో ప్రజెంట్ ఎట్లా అంటే మీరు అన్ని డీటెయిల్స్ తెలుసుకొని చేసుకోండి. సో ప్రజెంట్ జనరేషన్ చూస్తున్నారు కదా, సో ఫస్ట్ బాగానే ఉంటారు, కానీ తర్వాత మాత్రం సో ఎట్లా అంటే అన్నంలో మందు పెట్టి చంపేస్తున్నారు, లేకపోతే ఏదైనా ప్లాన్ చేసి చంపేస్తున్నారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి సో ఒకటికి 100 సార్లు ఆ పర్సన్ గురించి తెలుసుకొని చేసుకోండి. అండ్ అలాగే అమ్మాయిలు కూడా దయచేసి ప్లీజ్ చెప్తున్నా, మీరు మిమ్మల్ని ఒక పర్సన్ నమ్మినప్పుడు సో అతన్ని మోసం చేయకండి. ఒకవేళ అంతగానో మీకు ఇష్టం లేకపోతే అతన్ని వదిలిపెట్టేయండి. కానీ చంపడాలు సో అన్నంలో పెట్టి ఇటువంటివి చేయకండి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు బాధపడతారు. సో ఒకరి జీవితాన్ని మీరు స్పైల్ చేసిన వాళ్ళు అవుతారు. సో అది చాలా పాపం. కాబట్టి ఒకరు నచ్చకపోతే వదిలిపెట్టడం తప్పు కాదు, కానీ కాకపోతే చంపడం మాత్రం చాలా పెద్ద తప్పు. సో ఇది అమ్మాయిలకి చెప్తున్న. అబ్బాయిలు కూడా కొంతమంది అబ్బాయిలు కూడా ఇట్లా ఉన్నారు, అమ్మాయిలను చంపిన వాళ్ళు కూడా. సో కాబట్టి ఒకటి, మ్యారేజ్ చేసుకునే ముందు మీరు జీవితాంతం ఏ కష్టాలు వచ్చినా సరే అండ్ అలాగే ఇటువంటి చిల్లర రిలేషన్స్ పెట్టుకొని అనుకుంటే మాత్రమే మ్యారేజ్ చేసుకోండి, లేకపోతే చేసుకోకండి. సో తర్వాత మీ జీవితాలు ఆగమవుతాయి, మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, నేను ఈ వీడియో చేసినంత మాత్రాన అందరూ అమ్మాయిలు ఇట్లనే ఉంటారని చెప్తలేను. కొంతమంది సిన్సియర్ అమ్మాయిలు ఉంటారు, కొంతమంది మంచోళ్ళు కూడా ఉంటారు. సో అటువంటి వాళ్ళ కోసం ఈ వీడియో కాదు. కొంతమంది అమ్మాయిలు ఎవరైతే చేసుకున్న తర్వాత ఇట్లా భర్తలను అన్నంలో మందు పెట్టి చంపడం కానీ, లేకపోతే వేరే వాళ్ళతో ప్లాన్ చేసి చంపేస్తున్నారు కదా, సో అటువంటి వాళ్ళకి ఈ వీడియో చేసిన. అబ్బాయిలు కూడా అంతే. మీకు అమ్మాయి ఇష్టం లేకపోతే చేసుకోకండి, అమ్మాయి జీవితాలు కూడా నాశనం చేయకండి. పిల్లలైన తర్వాత కొట్టడం కానీ, తిట్టడం కానీ ఇటువంటివి చేసి అమ్మాయిల జీవితం నాశనం చేయకండి. ఎందుకంటే అబ్బాయి 100 తప్పులు చేసినా కూడా బ్రతకగలుగుతాడు, కానీ అమ్మాయి అట్లా కాదు.
కాబట్టి కొంచెం ఆలోచించండి, ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చితే ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటే ఒక చిన్న లైక్ వేయండి. అండ్ అలాగే మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత కష్టపడతా, అంత మంచి కంటెంట్ ఇస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్. టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.